బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ ఎపిసోడ్ మళ్ళీ మీ అందరి కోసం. ఆ ఎపిసోడ్ ఏంటంటే, గతంలో మనము సౌత్ ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ ఎలా డిజైన్ చేయాలి, పడమర ఫేసింగ్ అంటే వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ ఎలా డిజైన్ చేయాలని అడిగాం. సో గతంలో నేను చాలా ఎపిసోడ్స్ అయితే మీ అందరి కోసం నార్త్ అండ్ ఈస్ట్కి సంబంధించి చేశాను. కానీ కొంతమంది రిక్వెస్ట్ ఆ వీడియో కింద కామెంట్స్లో ఏం పెట్టారంటే, సార్ తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ కూడా చెప్తే సరిపోతుంది కదా సార్, ఒకటేసారి అయిపోతుంది కదా అని అడిగారు. సార్ రైట్, మీ అందరి కోసం ఈరోజు నేను తూర్పు ఫేసింగ్కి సంబంధించి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి తూర్పు ఫేసింగ్కి సంబంధించిన ఎపిసోడ్ అనేది చేస్తాను. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ అందరికీ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో తూర్పు ఫేసింగ్కి సంబంధించిన కండిషన్స్ మొట్టమొదటిగా చూడండి. మనము ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన దాంట్లో మొట్టమొదటిగా ఒక 2 కండిషన్స్ చెప్తాను. ఇందులో మీరు ఏది కట్టాలనుకుంటారో ముందుగా నిర్ణయం తీసుకోండి. ఒకటి నైరుతి ఇల్లు, ఇంకొకటి పడమర ఇల్లు. సార్ నైరుతి ఇల్లు అంటే ఏంటి, పడమర ఇల్లు అంటే ఏంటి? చాలా మంది క్వశ్చన్స్ రావచ్చు, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీ యొక్క ప్లేస్లో మీరు కరెక్ట్గా ఇల్లు కట్టినప్పుడు ఉత్తరము దక్షిణము సమానమైన ఖాళీ ఉందనుకోండి. ఈ ఉత్తరంలో అండ్ దక్షిణంలో సమానమైన ఖాళీ ఉండి పడమరలో ఒక భాగం వదిలినప్పుడు దీనిని పడమర ఇల్లు అంటారు. ఓకేనా? నెక్స్ట్ కండిషన్లో మీ మొత్తం స్థలంలో తూర్పు ఫేసింగ్ అయినప్పుడు మొత్తం స్థలంలో మీ ఇల్లు నైరుతి వైపుకు జరిపి కట్టి దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఖాళీ ఉందనుకోండి. అంటే దీని అంతరార్థం ఫైనల్గా ఏమవుతుందంటే, దక్షిణము ఒక భాగము, పడమర ఒక భాగము, ఉత్తరం 1.5 2 parts అంటే ఎక్కువ ఖాళీ స్థలం, తూర్పులో ఇంకా ఎక్కువ ఖాళీ స్థలం. ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు దీన్ని నైరుతి ఇల్లు అంటారు. ఓకేనా? మొట్టమొదటిగా మీరు 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఏంటంటే, ఒకటి పడమర ఇల్లు కడతారా, నైరుతి ఇల్లు కడతారా? సార్ ఈ రెండిట్లో ఏది మంచిది మీరే చెప్పండి సార్ అంటే, వర్గుల ప్రకారం సింహద్వారం అనే ఒక ఎపిసోడ్ మన ఛానల్లో త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ వీడియో మీరు చూస్తే కనుక నిజంగా అసలు ఇల్లు ఎక్కడ కట్టాలి, ఏ పేర్లకు ఎక్కడ కట్టాలి, ఏ విధానం ప్రకారం కట్టాలి, వీటికి సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడం జరిగింది. మీరు అది చూడండి, ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఒక స్థలంలో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, పడమర ఇల్లు ఇక్కడ ప్లాన్ డిజైన్ చేస్తాను. జస్ట్ మీరు మూవ్ చేయడమే కావాలనుకుంటే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పే ఏ కండిషన్స్ అయినా కానీ ఖచ్చితంగా మీరు ఏంటంటే తెలుసుకోవడం కోసం మాత్రమే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. దీస్ ఆల్ ఆర్ నాట్ ఫర్ కన్ఫర్మేషన్. మీరు కేవలం నేర్చుకోవడానికి ఇవన్నీ చూసి తెలుసుకోండి. కానీ వీటిని మేము చూసి మేము డైరెక్ట్గా ఇల్లు కట్టేస్తామంటే 100% మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అండి. కొన్ని సీక్రెట్స్ అనేవి మనం ఇక్కడ చెప్తున్నాం, బట్ వర్గుల ప్రకారం, పేర్ల ప్రకారం, మీ అందరి నక్షత్రాల ప్రకారం అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు చూడండి, నో ప్రాబ్లం. సో మొట్టమొదటిగా ఒక ప్లాన్ ఇలా డిజైన్ చేస్తాను. దక్షిణంలో సమానమైన ఖాళీ, ఉత్తరంలో సమానంగా. ఇక్కడ మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందని అడగొద్దండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇది అంతే. సో ముందుగా మీకు డైరెక్షన్స్ నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఈస్ట్ అండి, అండ్ సౌత్ ఇది. ఓకే, ఇది వెస్ట్ అండ్ ఇది నార్త్. తూర్పు, దక్షిణము, పడమర అండ్ ఉత్తరం. సో 4 దిక్కులకు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ తూర్పు దక్షిణం కలిసే మధ్యలో ఆగ్నేయము, మళ్ళీ ఈ కార్నర్లో నైరుతి, వాయువ్యము, ఈశాన్యం. క్లియర్? సరే, ఇప్పుడు ప్లాన్లో మనం అబ్జర్వ్ చేస్తే మన ఇంటిని మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే, సింపుల్గా ఒక 9 భాగాలుగా డివైడ్ చేయండి. ఒక 9 partsగా డివైడ్ చేయండి. ఇలా 9 partsగా డివైడ్ చేయండి. 9 partsగా డివైడ్ చేసినప్పుడు
100% మన ప్రధాన ద్వారం ఎక్కడ రావాలంటే ఈ సెంటర్లో డోర్ పెట్టేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా సార్, ఇది ఎంత స్థలమో అని ఒక ఎగ్జాంపుల్ అడిగితే ఎగ్జాంపుల్ చూడండి, ఒక 40 అనుకోండి, ఒక 60 అనుకోండి. సార్ మీరు చిన్న స్థలానికి మరి చెప్పకపోతే ఎట్లా సార్? సార్ ఇది ఇందులోనే నేను చిన్న స్థలం గురించి చెప్తాను, పెద్ద స్థలం గురించి చెప్తాను, రెండూ చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఓకేనా సరే, ఇప్పుడు మెయిన్ డోర్ అండ్ 2 విండోస్, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, మళ్ళీ మెయిన్ డోర్ పక్కనే ఇటు ఒక విండో, ఇటు ఒక విండో. సో ఈ విధంగా పెట్టేసుకున్నాం, రైట్. అదే విధంగా పడమరలో కూడా ఒక 2 విండోస్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయితే నార్త్ ఈస్ట్ లో ఒక రూమ్ ఉంది, ఇది స్పెషల్లీ ఫర్ పూజా రూమ్. అండ్ వాయువ్యంలో ఒక బెడ్రూమ్ మనం తీసేసుకోవచ్చు, నైరుతిలో ఒక బెడ్రూమ్ తీసేసుకోవచ్చు, అండ్ దక్షిణంలో కావాలంటే కూడా ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు, మన ఇష్టం ఏదంటే అది. కంప్లీట్ బ్రహ్మస్థానం అనేది కంప్లీట్ ఓపెన్ టు స్కై అనేది ఉంటుంది. క్లియర్ కదా, రైట్. ఈ ఉత్తరానికి సంబంధించి నెక్స్ట్ ఈ హాల్ కి సంబంధించి ఇదంతా కూడా మీరు ఏమైనా హాల్ కావాలంటే ఇదంతా ఒకటే కంబైన్డ్ గా తీసుకొని చేసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, రైట్. వాయువ్యము 100% ఒక బెడ్రూమ్ వచ్చేసింది, నైరుతి ఒక బెడ్రూమ్ వచ్చేసింది, అండ్ దక్షిణం కావాలంటే తీసుకోవచ్చు. లేదు సార్ మాకు ఓన్లీ 2 బెడ్రూమ్స్ సరిపోతాయి, సో ఫ్రంట్ ఎంట్రన్స్ రూమ్ అండ్ పూజా రూమ్ ఇదంతా కూడా మీకు హాల్ అయిపోతుంది, ఇది ఆటోమేటిక్ గానే కిచెన్ వచ్చేస్తుంది. సో ఈ ప్లాన్ 100% ఫిక్స్ అయిపోయింది. అయితే సార్ ఈ ఇంటికి సంబంధించిన కొలత అప్రాక్సిమేట్లీ చెప్పండి అంటే, ఉదాహరణకు ఒక 36 x 36 అనుకుందాం, 12 అడుగులు, 12 12 12 12 అన్ని 12. క్లియర్ కదా, రైట్. ఇప్పుడు సార్ మరి 12 x 12 అంటే 36 అడుగుల గురించి మొత్తం రౌండప్ గురించి మీరు చెప్పారు, అంటే 36 ఫీట్ల మొత్తం ఒక స్క్వేర్ బిట్ గురించి మీరు చెప్పారు, రైట్. మరి చిన్న స్థలం ఎక్కడ ఉంది సార్ అక్కడ అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడి వరకు మాత్రమే తీసుకోండి, అంటే 24 అడుగులు. ఫర్ ఎగ్జాంపుల్ 24 36 కొంచెం చిన్నది. పోనీ 24 కాకపోతే మీరు 20 అనుకోండి, 20 అనుకోండి, 30 అనుకోండి, సింపుల్. ఓకేనా. సో ఇందులో మనం ఈ మొత్తానికి అంటే ఈ పై పోర్షన్ ఇంకా లేదనుకుందాం. సో మీకు ఇక్కడ చెరిపేస్తాను చూడండి ఒకసారి. సార్ సెట్ బ్యాక్ల గురించి అంటే ఇక్కడ కాదు, ఇక్కడ జస్ట్ ఫర్ ఒక ఐడియా ప్లాన్ మీకు అసలు ఎలా గీసుకోవాలని చెప్పడం కోసం నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు మీ ఇల్లు ఎంత ఉంది మొత్తం చూడండి, 20 అడుగులు 30 అడుగులు అనుకుందాం ఊరికే. సో ఇందులోపల మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. మొట్టమొదటి కండిషన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అంటే ఇక చూడండి, ఒక ఇంటిని 2 ముక్కలుగా ముందుగా డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసినప్పుడు ఒక పార్ట్ ఏమో పెద్దగా, ఒక పార్ట్ ఏమో చిన్నగా రావాలి. సో అలా వచ్చినప్పుడే 100% అది ఒరిజినల్ వాస్తు కిందికి వస్తుంది. ఇక చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇది మొత్తం మీ ఇల్లు అనుకుందాం, అంటే ఇల్లు ఇంత ఉంది అనుకుందాం. ఇలా మనం 2 భాగాలుగా డివైడ్ చేయాలన్నప్పుడు మీరు చేయాల్సిన కండిషన్ ఏంటంటే కరెక్ట్ మధ్య సూత్రం తీసుకోండి. ఈ మధ్య సూత్రానికి అటు ఒక 2 అడుగులు, ఇటు ఒక 2 అడుగులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది, సో గోడ ఇక్కడ కట్టాలి. మధ్య సూత్రం మీద ఎప్పుడు కూడా మీరు గోడ అనేది కట్టనే కూడదు. సో ఇలా కట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండిటికి సెంటర్ పాయింట్ ఇదైతే కొంచెం పైకి మనం ఇక్కడ గోడ కట్టేస్తున్నాం, ఇది గోడ. క్లియరా. సో సెంటర్ లైన్ లో కంపల్సరీ ఇక్కడ విండో మెయింటైన్ చేయండి, మళ్ళీ ఈస్ట్ లో మెయింటైన్ చేయండి. అప్పుడు సెంటర్ లైన్ మధ్య సూత్రం అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది, క్లియర్ కట్. నెక్స్ట్ ఇది వచ్చేసేసి కిచెన్ అండి. సో ఈ విధంగా ఒక చిన్న కిచెన్ ఇక్కడ, ఇందులోనే మీకు కావాలంటే డైనింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇదంతా హాల్ అయిపోయింది. సో ఈ బెడ్రూమ్కి ఒకవేళ టాయిలెట్ కావాల్సి వస్తే ఓకేనా, ఇక్కడ ఈ ప్లేస్ లో టాయిలెట్ తీసేసుకోవచ్చు. ఇంకొక అడిషనల్ టాయిలెట్ కావాలంటే ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇది ఒక కామన్ టాయిలెట్, ఇదేమో అటాచ్డ్ టాయిలెట్. ఈ రకంగా 2 ఇక్కడ చూడండి, సెంటర్ లైన్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సెంటర్ లైన్ ఎలా డిస్టర్బ్ చేయనే కూడదు మనం, ఓకేనా. సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్, ఈ సెంటర్ మొత్తం బ్రహ్మస్థానం, ఈ ఏరియా మొత్తం ఓపెన్ అయి ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది లేదు మీకు. నెక్స్ట్ సార్ ఈ బెడ్రూమ్ ఇది ఏం చేయాలంటే ఇది వాయువ్య బెడ్రూమ్ అవుతుందండి. బట్ ఇందులో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే, ఈ మొత్తానికి అంటే ఈ రూమ్ కి సంబంధించి మనం సెంటర్ డోర్ తీసుకున్నప్పుడు మంచం అనేది నేరుగా కనిపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మొత్తానికి 4వ స్థానంలో మీరు డోర్ పెట్టారనుకోండి,
ఓకేనా? ఇక్కడ ఇంతవరకు మీకు అర్థమైంది కదా. నేను ఒకసారి మళ్ళీ ఇది చెరిపేసి చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. అయితే డోర్ అనేది ఎప్పుడు 4వ స్థానంలో పెడితే మనకు ఆ డోర్ అనేది ప్రాపర్ అలైన్మెంట్ అయ్యి మనకు మంచానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇది సెంటర్ లైన్ అయితే కొంచెం పైకి తీసుకుందాం. అప్పుడు డోర్ ఇక్కడ ఈ ప్లేస్లో ప్లేస్మెంట్ చేయాలి. ఇదొక విండో అండ్ ఇదొక విండో. సో ఇక్కడ ఇలా మీరు 2 బెడ్రూమ్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో డోర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ కిటికీ వచ్చేస్తుంది. మంచం అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్లా వస్తుంది. తూర్పు తలబెట్టి పడుకోవచ్చు. మెయిన్ డోర్ ఎండ్ వరకు ఎలాంటి ఇబ్బంది అనేది క్లియర్గా ఇక్కడ ఉండదు. ఓకేనా? మళ్ళీ సేమ్ కామన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇదొక టాయిలెట్, మళ్ళీ ఇదొక టాయిలెట్, సెంటర్ లైన్ ఓపెన్, అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్గా కిచెన్ అవుతుంది, ఇది హాల్ అవుతుంది. సరే ఇందులో పూజ గది మీరు చూపించలేదంటే ఈ ఈస్ట్ సెంటర్లో మీరు చిన్నగా పూజను పెట్టేసుకోవచ్చు, లేదంటే నార్త్ ఈస్ట్లో చిన్న పూజ కబోర్డ్ పెట్టేసుకోవచ్చు. ఈ సెంటర్ లైన్లో కిటికీ పెట్టేసుకోండి, ఈ సెంటర్ లైన్లో కిటికీ పెట్టేసుకోండి. సో తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో 4 డైరెక్షన్స్కి సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇందులో సార్ మళ్ళీ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ తీసుకోవాలని కండిషన్ అడిగితే మేము చూసే కోణాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. సో స్థలం మొత్తంలో 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు 1, 2 భాగాలు వదిలేసి 3, 4 స్థానాల్లో మీరు సెప్టిక్ ట్యాంక్ తీసుకోవచ్చు. అండ్ తూర్పులో కూడా సేమ్ ఆగ్నేయం నుంచి 2 భాగాలు వదిలేసి ఇక్కడ తీసుకోవచ్చు. ఈ 2 కండిషన్స్ మీరు ఖచ్చితంగా ఇవి ఫాలో కావాలి. సార్ మళ్ళీ మనం సంపు లాంటివి తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలని అడిగితే ఈ నైరుతి పార్ట్ నుంచి మనం ఇలా దారం పట్టినప్పుడు ఈ లైన్లో పడకుండా ఇటు కానీ తీసుకోవాలి. ప్లస్ ఈ లైన్ మీద పడకుండా ఈ సెంటర్లో తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు, నో ఇష్యూ. సార్ రౌండ్గానే తీసుకోవాలా? అవసరం లేదండి. మీరు 100% ఒక స్క్వేర్ బిట్ ఆర్ రెక్టాంగిల్ బిట్ ఆకారంగా కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇంకా తూర్పులో అయినా సరే యాక్సెప్టెడ్, ఉత్తరంలో అయినా సరే యాక్సెప్టెడ్. సో ఈరోజు మనం తూర్పు ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ ఎలా చేసుకోవాలనేది కొంత డీటెయిలింగ్గా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.